ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి. ఇది ఎప్పటికి సాకారం అవుతుందో ఒక అంతుపట్టని బ్రహ్మ పదార్థం. సీరియస్లీ. ఎందుకని? వర్షాలు వచ్చినాయంటే నీళ్లు తోడుతూనే ఉండాలి. ఆ కట్టడానికి ప్రపంచ బ్యాంక్ గురించి అప్పులు తెచ్చి ఆ కట్టడానికి పెట్టడం ఎంతో కానీ కట్టాలంటే దానికంటే ముందు నీళ్లు తోడాలి. ఆ తోడడానికి ఎక్కువ ఖర్చు అయ్యేటట్లుంది. సీరియస్లీ. అరే ఐకానిక్ టవర్స్ రాయపూడిలో బ్రహ్మాండంగా అది ఇది తయారవుతున్నాయని చెప్పి వీళ్ళు మొదలెట్టారు. తీరా చూస్తే ఇప్పుడు ఐకానిక్ టవర్సే కనిపించలేవు. మొత్తం అది అంటే ఐకానిక్ టవర్స్ లేవు. ఆ నిర్మాణం మొదలెడితే మొత్తం మునిగిపోయింది. ఎక్కడ చూసినా కనుక మునకలే కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ అయితే భారీగా వరద నీరు. ఎక్కడ చూసినా నీళ్ళే. హైకోర్టుకు పోయే దారే లేదు. ఆ ఏపీ రాజధాని కనిపించట్లేదు. ఆ ప్రాంతమే కనిపించట్లేదు. ఏమో హైకోర్టులో ఉన్నటువంటి ఒక జడ్జి గారు మీ రాజధాని ఏది అని చెప్పి వాళ్ళ పిల్లల్ని ఎవరో ర్యాగింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి అన్నారు. ఇప్పుడు మీ రాజధాని నీళ్ళలో మునిగిపోయిందంట కదా, మరి ఎప్పుడు అది తేలుతుంది? మునక్కుండా ఎప్పుడు ఎప్పుడు కనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ బహుశా మునిగిపోయిన వార్తలు ఆ ర్యాగింగ్ చేసిన వాళ్ళకి తెలిస్తే అడుగుతారేమో. ఏంది ఇది మొత్తం? నీళ్ళు తోడాలి మళ్ళీ రావాలి, నీళ్ళు తోడాలి రావాలి, అంతా ఈ తోడు ప్రోగ్రామే సరిపోయేటట్లుంది కదా అని చెప్పి అంతా మనకే ఆ రూట్లో మొత్తం జలమయం అయిపోయేది. హైకోర్టుకు పోయేది జలమయం, స్కూళ్ళు కాలేజీలకి ఆ రూట్లో సెలవు. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా నీళ్ళే. మొత్తం ప్రకాశ బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తేసారు. ఆ నీరు కొండకు నీళ్లు పెరిగిపోయినాయి. కొండవీటి వాంగ నుంచి పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఎప్పుడు వీళ్ళు మళ్ళీ కొండవీటి కాకుండా ఇంకో ఎన్నో అక్కడ రిజర్వాయర్లు కట్టాలట. ఈ నీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ రాకుండా పోవాలి. ఇది వానాకాలం అంతా ఇదే పరిస్థితి ఉంటుంది. గుడగుడ వాన పడితే ఇది బిడబిడా అని చెప్పి పొర్లిపోతాయి. గుడుగుడు అని చెప్పి వాన పడింది అనుకో, బిడబిడా అని బెరబెరబెరా పెరిగిపోతూ ఉంటాయి. ఏది ఇది? ఎప్పటికయ్యేది? ఏంది ఇదంతా? ఈ వానల్లో వర్షాల్లో మునిగే చోట ప్రపంచ స్థాయి నగరం అంటారు, మొదలెడతారు, అదే మునిగిపోతుంది. మళ్ళీ తోడు 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 మళ్ళీ తోడుతూనే ఉండు నీళ్లు. అంత రెడీ అయిపోయింది లోపల మళ్ళీ పైనుంచి గుడుగుడు అని పడింది అనుకో పాయ, మళ్ళీ తోడు ప్రోగ్రాం పెడతానే ఉండాలి మాస్టరు. ఎన్ని రోజులు ఇదంతా? జనరల్గా ఎన్ని రోజులు ఇది? ఏమో అబ్బా, మనం ఇవన్నీ అన్నామనుకో, అమరావతిలో నీళ్ళు అమరావతి నీట మునిగింది అన్నంలో బట్టి ముంచాలి అందులో అంటారు. ఏమైనా అర్థం పడతాం ఉందా? మొత్తం ఎప్పుడండి ఇది అయ్యేది? అంత నీళ్ళతో మునిగిపోతూ ఉంటే మరి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి, నీళ్ళు మునిగిపోతలేదా? మొత్తం సముద్రాన్ని తలపెత్తుంది ఆ ప్రాంతం అంతా. ఏందో కానీ అండి అబ్బా స్వామి, అంతా తోడు తోడి 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 తోడు ఆ తోడడానికి లెక్క అంతా ఖర్చు అయిపోతున్నట్లుంది. ఏం చేస్తాం చూడండి.